ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్టర్ కేడి 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 నా తమ్ముణ్ణి మీరెందుకు చంపారో నాకు తెలియదు, కానీ నా తమ్ముణ్ణి చంపిన మిమ్మల్ని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టను, చంపేస్తాను. బాబాయ్ నేనెందుకు చంపుతానన్నా? అసలేం జరిగిందో మాకు కూడా తెలీదు. వీళ్ళని ఎందుకు పెద్దనాన్న ప్రశ్నించడం? మా నాన్నని చంపడానికి వాళ్ళెవరు? మా నాన్నని చంపిందే కాక మాకు తెలియదని కబుర్లు చెప్తున్నారు. మనం కూడా వీళ్ళని అలాగే చంపేద్దాం పెద్దనాన్న. అవును డాడీ, వీళ్ళతో మాట్లాడనవసరం, చంపేద్దాం. ముందు కాలర్ వదులు. చూడండి, మీరు అనవసరంగా పొరపడుతున్నారు. జేడీ కేడీలు ఈ రోజు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ, వీళ్ళ టీం చాలా సిన్సియర్గా ఉంటారు. అసలు వీళ్ళొచ్చాకనే సిటీలో క్రైమ్ రేట్ తగ్గింది. డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పేరున్న ఆఫీసర్స్ వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈ తప్పు చేశారు అంటే ఎలా నమ్ముతున్నారు? అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన మా బాబాయ్ని మా కప్పగించమని చెప్పండి. మా బాబాయ్ తప్ప మాకింకేం అవసరం లేదు. మా కోసం కాకపోయినా మా కాజీ కోసమైనా మా బాబాయ్ని మా కప్ప చెప్పండి. కనీసం దహన సంస్కారాలన్నా చేయడానికి వాడి బాడీ అయినా మాకు అప్పు చెప్పండి. వాడి ఆత్మకి శాంతి కలిగేలా అయినా చేస్తాం. ప్లీజ్, దయచేసి బాడీని అప్పు చెప్పండి. మా నాన్న బాడీతో పాటు వీళ్ళని కూడా తగలబెట్టేయాలి. అన్యాయంగా మా నాన్నని చంపేశారు. మా నాన్న ఎక్కడున్నారు? మా నాన్న నాకు కావాలి. బూజీ నాన్న. సార్ ఈ మర్డర్ పై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముందిలే గానీ మా బావ అభిప్రాయం అడిగి తెలుసుకోండి. కమలాకర్ని అరెస్ట్ చేస్తేనే అంతలా రెచ్చిపోయిన హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం. లెట్స్ మూవ్. హోమ్ మినిస్టర్ గారు, మీ ప్రభుత్వం రాగానే ఇలాంటివి జరగడం కామన్ అయిపోయింది సార్. ప్రజల్లో నమ్మకం కంటే భయం పెరిగిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, అసలు కేసు కూడా ఫైల్ చేయకుండా ఎన్కౌంటర్ చేశారు. దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? అమ్మా, వివరాల తర్వాత అమ్మా, నువ్వు పద బావా, పద. సార్, జరగండి, సార్, జరగండి. చెప్పండి సార్. జరగండి. సార్, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. సార్, చెప్పండి సార్. సార్, సార్. చూడండి, జరిగిన దానికి మీకు క్షమాపణలు చెప్తున్నాను. పోయిన మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురాలేను, కానీ దీనికి కారణమైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.